2019లో శుభాంశు శుక్లాకు ఇస్రో నుంచి కాల్ వచ్చింది. అంతరిక్షంలోకి వెళ్లేందుకు ట్రైనింగ్ తీసుకోవాలని ఇస్రో శుక్లాకు సూచించడంతో రష్యాలో అడుగుపెట్టారు. మాస్కోలోని యూరీ గగారియన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో కఠినమైన శిక్షణను ప్రారంభించారు. నిజానికి గగన వీధుల్లోకి వెళ్లేవారు ఖచ్చితంగా కఠిన శిక్షణ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అంతరిక్షం అంటేనే ప్రమాదం. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం స్పేస్ షటిల్ తలుపులు తడుతుందో తెలియదు. కాబట్టి ఎలాంటి ప్రమాదం జరిగినా బతికి బయటపడగలిగే సర్వైవల్ స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న మీటర్ల నుంచి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ వరకు ఏది సమస్యను తెచ్చిపెడుతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి వాటన్నిటికీ సిద్ధంగా ఉండాలి. స్పేస్లో ఉన్నప్పుడే కాదు, తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువే. అందుకే స్పేస్ ఏజెన్సీలు తమ సిబ్బందికి సేఫ్ ల్యాండింగ్కు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడతాయి. అయినప్పటికీ ఏదో ఒక ముప్పు అవకాశం ఎప్పుడూ ఉంటుంది. తిరిగి వస్తున్న షిప్ ని ప్రమాదకరమైన ప్రాంతంలో ల్యాండ్ చేస్తే ఇంకా అంతే సంగతులు. అందుకే ఎక్కడ ల్యాండ్ అయినా కొన్నాళ్ల పాటు ప్రాణాలు కాపాడుకోవడానికి కావలసిన సర్వైవల్ స్కిల్స్ ఆస్ట్రోనాట్స్ తెలుసుకుంటూ ఉంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు తమ ఆస్ట్రోనాట్స్ కి నిర్జన ప్రదేశాల్లో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయి. జీరో గ్రావిటీలో ఉండడానికి అలవాటు పడేందుకు ముందుగా భూమి మీద మైక్రో గ్రావిటీలో సర్వైవ్ అవ్వాలి. దీనికోసం ఒక్కో శిక్షణ సంస్థ ఒక్కో రకమైన పద్ధతులు వాడుతూ ఉంటుంది. శుక్లా ట్రైనింగ్ తీసుకున్న యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో జీరో గ్రావిటీ ట్రైనింగ్ ఇచ్చేందుకు MiG-15 UTI లాంటి ఎయిర్ క్రాఫ్ట్లను వాడతారు. వీటిలో దాదాపు 400 క్యూబిక్ మీటర్ల ఖాళీ స్థలం ఉంటుంది. విమానం పైకి లేచి కిందికి వస్తున్నప్పుడు లోపల ఉన్న వ్యక్తులు దాదాపు 20 నుంచి 25 సెకండ్ల వరకు బరువు లేని స్థితి ఫీల్ అవుతారు. ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు చాలా మందికి వికారం కలుగుతుంది. వీటిలో మొదటిసారి ప్రయాణించే వాళ్లలో ప్రతి 3లో ఒకరు ఖచ్చితంగా వాంతి చేసుకుంటారని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. అందుకే వీటిని ఒమిట్ కామెట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇలాంటి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బెస్ట్ గా అనిపించిన వారిని అంతరిక్ష యాత్రకు సిద్ధం చేస్తారు. అందులో శుక్లా రూపంలో ఒక ఇండియన్ నిలవడం దేశాన్ని ఖుషి చేసిందనే చెప్పాలి.